ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి ఈ 3 ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తల్ని ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఈనాడు వార్తాపత్రికలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు ఏంటో చూద్దాం. పండుటాకులపై పగ, పింఛన్ల కోసం బలవంతంగా సచివాలయాలకు రప్పిస్తున్న యంత్రాంగం, మండు టెండర్లో అభాగ్యుల ఆపసోపాలు, సర్కారు కర్కశ నిర్ణయాలు, ఆపై విపక్షాలపై అపనిందలు, వైకాపా వికృత క్రీడలు, మనస్సాక్షి లేని ఉన్నతాధికారుల సహకారం, చేష్టలుడిగి చూస్తున్న ఎన్నికల సంఘం. యాక్చువల్గా ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారి కుట్రండి. కోర్టు కూడా అదే చెప్పింది. వాలంటీర్లు లేకపోతే ఏమైంది? ప్రతి ఒక్క రాష్ట్రాల్లో, పక్క రాష్ట్రాల్లో వాలంటీర్లు ఏమన్నా పింఛన్లు ఇస్తున్నారా? సచివాలయ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఉపయోగించుకొని వాళ్ళని ఇంటి వద్దకు పంపి ఇవ్వచ్చు. యాక్చువల్గా నిన్న చాలా చోట్ల పింఛన్లు లేక ఆగిపోయినాయి. ఎందుకంటే వీళ్ళ దగ్గర నిజంగా చూస్తే డబ్బులు లేవు. డబ్బులు లేక పింఛన్లు ఆపారు. 31వ తారీఖే డబ్బులు బ్యాంకులోంచి డ్రా చేసి 1వ తారీఖు నుంచి పింఛన్ల పంపిణీ చేయొచ్చు కదా, లేదు 2వ తారీఖు నుంచి చేయొచ్చు కదా, చేయలే. నిన్నటి నుంచి స్టార్ట్ చేశారు, కొన్ని చోట్ల ఇచ్చారు. అది కూడా ఏంటంటే బాండ్లు తనఖా పెట్టి 4,000 కోట్లు ఏదో అప్పు చేశారు. దాని ఇంకా డబ్బు రావాల్సి ఉంది. అది ఈరోజు విత్డ్రా చేస్తారు. నిన్న చేసినట్టున్నారు. అది మొన్న ఖజానాలో డబ్బు కొంచెం తక్కువ ఉంది, అందుకే నిన్న చాలా తక్కువ మందికి పంచారు. మిగిలినటువంటివి ఈ రోజు నుంచి రేపటి వరకు, అంటే 6వ తారీఖు వరకు కూడా పింఛన్ల పంపిణీ జరుగుతుంది. జగన్ సర్కారు ఫెయిల్ అయిపోయింది ఈ విషయంలో. దాన్ని మాత్రం ప్రతిపక్షాలపైన, విపక్షాలు ఏవైతే ఉన్నాయో ఆ పార్టీలపైన నెట్టేస్తున్నారు. నీకు నిజంగా మనసుంటే, నీకు నిజంగా పింఛన్లు ఇవ్వాలి, అవ్వాతాతలను ఇబ్బంది పెట్టకూడదు అనే ఆలోచన నీలో ఉంటే, సచివాలయ ఉద్యోగులు ఉన్నారు కదా, జనాభా లెక్కలనో లేదు మీ యొక్క ఏదైతే మీ కుల గణన లెక్కలు అని చెప్పి చేపించుకున్నారు కదా, ఇంటింటికి పంపించి, అదేవిధంగా పింఛన్లు 2 రోజులు ఇళ్ళకి పంపించి ఇప్పిస్తే మీ సొమ్మేం పోతుంది జగన్? నీలాంటి దుర్మార్గుడు ఉంటే ఇంతేరా జగన్. చెత్త వేత ముసలాళ్ళని కూడా లేకుండా వయసు అయిపోయిన ముసలాళ్ళని కూడా ఇబ్బంది పెడుతూ నీ నీచ రాజకీయాలని జరుపుకుంటున్నావు. నీలాంటి యదవని కుక్కని తరిమినట్టు తరవాల. వైకాపా శవ రాజకీయం, తెదేపా వల్లే ఇంటింటికి పెన్షన్లు రాలేదని దుష్ప్రచారం, మండుటెండల్లో వృద్ధుల్ని మంచాలపై ఊరేగిస్తూ సచివాలయాలకు తీసుకెళ్లిన వైనం, ఎండదెబ్బకు తాళలేక చనిపోయిన వారి ఇళ్లకు వెళ్ళి ప్రతిపక్షాలపై నీచ రాజకీయం. ఇలాంటి రాజకీయం చేస్తున్నాడండి బేథావా. వాలంటీర్లు లేని రాష్ట్రాల్లోనూ పింఛన్ల పంపిణీ చేస్తున్నారుగా. ఈ ప్రక్రియ నుంచి వాలంటీర్లను తొలగించడంలో జోక్యం చేసుకోలేం. పెన్షన్ల పంపిణీకి కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న చర్యలు సంతృప్తికరం, హైకోర్టు స్పష్టీకరణ. మరి వీళ్ళందరూ ఇది తప్పుడు నిర్ణయం అయితే మరి కోర్టు ఎందుకు ఆమోదిస్తుంది? శవ రాజకీయాలు చేయటంలో నిష్ణాతుడు అండి జగన్. శవ రాజకీయ నిష్ణాతుడు జగన్, ఇది మాత్రం ఖచ్చితం. సానుభూతి కోసం శవ రాజకీయాలు జగన్కు అలవాటే. 2019లో బాబాయ్ హత్య, కోడికత్తి, ఇప్పుడు పింఛన్ల డ్రామా ఆడుతున్న సీఎం. ఇంటింటికి వెళ్ళి పింఛన్ ఇవ్వలేనంత అసమర్థులా అని సిఎస్కు సూటి ప్రశ్న. తెదేపా అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే ఇంటి వద్దకు 4,000 రూపాయల పెన్షన్. రావులపాలెం, ద్రాక్షారామ, ప్రజాగలం సభల్లో తెదేపా అధినేత చంద్రబాబు. ఇదండి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు 4,000 రూపాయలు పింఛన్ ఇస్తా అంటున్నాడు. అంటే ఇప్పుడు 3,000, ఈయన 5 సంవత్సరాలుగా 2,000 నుంచి 3,000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు పట్టింది. కానీ చంద్రబాబు నాయుడు గారు గెలిచిన వెంటనే 4,000 రూపాయల పింఛన్ ఇంటి వద్దకే తీసుకొచ్చిస్తా అంటున్నాడు. మరి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏం లేదు కదా. ఇక్కడ వాలంటీర్లు చేస్తున్నటువంటి ప్రచారం, ఏదైతే పార్టీ ప్రచారం ఉందో దాన్ని అడ్డుకోమన్నారు. అది జగన్మోహన్ రెడ్డే కదా ప్రతి సభలోనూ చెప్తుంది, వాలంటీర్లంతా నా వాళ్ళే, వాలంటీర్ వ్యవస్థ మొత్తం నాదేనో, నా సైనికుల్లాగా పనిచేయండి అని. అంటే ఇక్కడ ఇండైరెక్ట్గా ఎలక్షన్ కమిషన్కి వీళ్ళంతా నా కార్యకర్తలని హింట్ ఇచ్చినట్లే కదా. మరి ఆ తప్పు ఎవరిది? వాలంటీర్లని దీని నుంచి దూరం పెట్టడానికి చేసినటువంటి తప్పు జగన్మోహన్ రెడ్డిదే కదా. అలాంటి ప్రేరేపణలు చేసింది జగన్ రెడ్డి కదా దన్నమాట. తైవాన్ను కుదిపేసిన భూకంపం, జగన్ చేసిన వంచనకు ఏ పేరు పెట్టాలి? శ్రీకాకుళం జిల్లా పార్టీ అధ్యక్ష పదవి ఎందుకు ఇచ్చారో
ఎందుకు తీసివేశారో తెలియదు. విలపించిన కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృష్ణారాణి. 3 రాజధానుల శిఖరం ఎత్తేసి తెదేపాలో చేరిక. వైకాపా మోసం చేసిందని గుర్తించారన్న బహుజన పరిరక్షణ సమితి నేతలు. సమితిని తెదేపాలో విలీనం చేసినట్లు ప్రకటించిన రాష్ట్ర అధ్యక్షుడు గురునాథం. సాక్షాత్తు సీఎం దుష్ప్రచారం. ఈసీపై విపక్షాలు ఒత్తిడి తెచ్చి వాలంటీర్ వ్యవస్థను దూరం చేశాయని ఆరోపణ. చిత్తూరు జిల్లాలో సీఎం జగన్ ప్రసంగంలో కట్టుకథలు. తెలిసిందేగా, వీళ్ళలాంటి నీచుడు రాష్ట్రానికి ఉంటే రాష్ట్ర దౌర్భాగ్యం అంతే. సాక్షాత్తు సీఎం దుష్ప్రచారం. భానుడి సెగ భగభగ. సానుభూతి కోసం శవ రాజకీయాలు జగన్కు అలవాటే. ఆల్రెడీ ఇది చెప్తున్నారు. కరెంటులోనూ కొట్లాటంట. నేటి నుంచి ఉదయం 7 గంటల నుంచే పంపిణీ. పింఛన్ల పంపిణీ ఉదయం 7 గంటల నుంచి అంటున్నారు. పవన్కు తీవ్ర జ్వరం. ఉత్తరాంధ్ర పర్యటన వాయిదా. పవన్ కళ్యాణ్కి తీవ్ర జ్వరం అంటండి. ఉత్తరాంధ్ర పర్యటన వాయిదా వేశారు. నెక్స్ట్, అసుర భూభకాసుర కథనం బాగా రాశారు. ఓకే, జగన్ చేసిన వంచనకు ఏ పేరు పెట్టాలి? కృష్ణమ్మ, నా హృదయంలో నీకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. కేబినెట్ హోదాలో ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిని చేస్తామన్నారు. 2019 ఎన్నికల్లో లోక్సభకు పోటీ చేయమన్నారు. చివరిలో ఆపారు. 5 నిమిషాల కోసం 3 నెలలుగా నిరీక్షించిన జగన్ నుంచి పిలుపు లేదు. విలపించిన కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి. కృపమ్మ, నా హృదయంలో నీకు ప్రత్యేక స్థానం ఉందన్నారంట. అవమానంతో వైకాపాకు రాజీనామా చేసినట్లు వెల్లడి. ఆర్టీసీలో వైకాపాకు ప్రచారం. వైఎస్ఆర్ ఉద్యోగుల సంఘ నేతలపై వేటు. ఒక హంతకుణ్ణి అవినాష్ రెడ్డిని పక్కన పెట్టుకున్నాడు. ఇంకా అనంతబాబుని పక్కన పెట్టుకొని తిరుగుతాడు. ఈడొక ముఖ్యమంత్రి. ఈయన్ని మనం నమ్మాలి. సాక్షులు ఏం రాశారు చూద్దాం. ధర్మాన్ని గెలిపించండి. ఇది మాత్రం నిజమండి. ధర్మాన్నే గెలిపించండి. ఈలాంటి దుర్మార్గుణ్ణి కాదు. వైఎస్ భారతి కూడా ఇండైరెక్ట్గా హింట్లు ఇస్తుంది జనాలకి. ధర్మాన్ని గెలిపించండి, నా మొగుడు ఉత్తా బెధవా, ఇలాంటి దుర్మార్గుణ్ణి గెలిపించొద్దు అని ఇండైరెక్ట్గా చెప్తున్నారండి. అర్థం చేసుకోవాలి మనం. విశ్వసనీయత, మోసం రెండింటిలో మీరు దేని వైపు ఆలోచించండి. కరెక్ట్. విశ్వసనీయత చంద్రబాబు గారు, మోసం వచ్చేసి జగన్. కాబట్టి విశ్వసనీయత వచ్చేసరికి విశ్వాసంగా పనిచేసేది చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి అట్టే ఉంటారు. భారతి గారు భలే చెప్తున్నారు. వన్స్ మోర్ జగన్ అంట. ఎందుకు? జైలుకి వెళ్ళటానికా? జైలుకి వెళ్ళడానికి వన్స్ మోర్ జైలు జగన్ అనాలా? సీఎం జగన్ లేఖపై ఏం చేశారు? విశాఖ ఉక్కు కేంద్రాన్ని ప్రశ్నించిన హైకోర్టు. ముఖ్యమంత్రి లేఖను గౌరవించాల్సిందే. సీఎం లేఖ రాస్తే స్పందించకపోవడం సరికాదు. స్పందించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది. సీఎం లేఖను పక్కన పెట్టే నిద్రపోవడానికి వీల్లేదు. అబ్బా, బాబు కుట్రలతో పన్నుటాకులు విలవిల అంట. ఇక్కడ బాబు కుట్ర ఎక్కడైనా ఉందా? లేదు కదా. మీ చేతకానితనం, మీ దౌర్భాగ్యతనం, మీ కుటిల రాజకీయ తత్వం ఇవన్నీ ఇందులో కనపడుతున్నాయి కదా. పన్నుటాకులపై ప్రతాపం నువ్వు చూపిస్తున్నావురా వెధవా. ఇంటింటికి వెళ్ళి పింఛన్లు ఇవ్వడం ఏపీలోనే ఉంది. ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు తీసుకెళ్లడం మంచి పని. సీజే నేతృత్వంలోని హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్య. వాలంటీర్ల నిషేధం వ్యవహారంలో జోక్యానికి తిరస్కృతి. ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో సంతృప్తికరమని వెల్లడి. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు మరి ఎందుకు చేయలేదురా పెచ్చవేదవా? ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి కదా మరి. సచివాలయ ఉద్యోగుల్ని నీ పని కోసం నువ్వు, నీ సర్వే కోసం నువ్వు తిప్పలేదా ఇంటింటికి? మరి ఈరోజు పింఛన్ల కోసం తిప్పడానికి ఏమైంది? పనికి మాలిన వెధవా. సరే, నెక్స్ట్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చూద్దాం. వైసీపీ ఐపీఎస్లు 22 మందిని పక్కకు తప్పించండి. ఆ అధికారులతో ఓటుకు చేటు. ఈసీకి బీజేపీ చీఫ్ పురంధేశ్వరి ఫిర్యాదు. నిర్దిష్టంగా పేర్లు, ఆరోపణలతో లేఖ. డీజీపీ సీక్రెట్ ఫండ్స్ మింగేశారు. ఎన్నికల మేనేజ్మెంట్ కోసం ఇంటెలిజెన్స్ చీఫ్కు కోట్లు. రిషాంత్ రెడ్డి ద్వారా ఫోన్ ట్యాపింగ్. విపక్షాల
అభ్యర్థులు నేతలను అడ్డుకోవడమే లక్ష్యం. వైసీపీ జేబులో మనుషులుగా మారారు. నిష్పాక్షిక ఎన్నికలు జరగాలంటే ఈ ఐపీఎస్లను పక్కకు తప్పించాలి. వినతి పత్రంలో పురంధేశ్వరి స్పష్టీకరణ. మలివేటు ఎవరిపై వేయాలండి? ఎందుకంటే జగన్కి అనుకూలంగా జగన్ దగ్గర డబ్బు దొబ్బేసి మరీ పనిచేస్తున్నటువంటి ఐఏఎస్లు ఐపీఎస్లు చాలామంది ఉన్నారు. వీళ్ళందరినీ పక్కకి తప్పించుకుంటూ పోతే కానీ దరిద్రం వదలదు. రాష్ట్రానికి పట్టిన దరిద్రం. నీచం జగన్ అవ్వాతాతలతో క్రూర పరిహాసం. అస్మదీయ కాంట్రాక్టర్లకు 1000 కోట్లు, వృద్ధాప్య పింఛను మాత్రం కోతలు. నిధులు విడుదల చేయకుండా కుట్రలు, బ్యాంకులకు జమకాని పింఛన్ నిధులు. ఏ జిల్లాలోనూ పూర్తిగా అందని సొమ్ము, సచివాలయాలకు వృద్ధులు బారులు. డబ్బులు లేవని చేతులెత్తేసిన సిబ్బంది ఎండవేయడానికి వృద్ధులు విలువల. అర్థమైందండి ఇప్పుడు నేను ఎందుకు చెప్పాను? అక్కడ బ్యాంకుల్లో ఈ పింఛన్ ఖాతాలు ఏవైతే ఉంటాయో వాళ్ళు విత్డ్రా చేసుకురావడానికి వాటిలో డబ్బులు వేయలా. డబ్బులు వేయకుండా మరి పింఛన్లు ఎక్కడి నుంచి వస్తాయి? ఆ నింద విపక్షాలపైన వేస్తున్నారు. కేవలం డబ్బులు లేకపోవడమే దీనికి కారణం. నిజంగా వాళ్ళ దగ్గర డబ్బులుండి, నిజంగా వాళ్ళకి అవ్వాతాతల మీద ప్రేమ ఉండి, నిజంగా జనాలపై మక్కువ ఎక్కువ ఉంటే సచివాలయ ఉద్యోగులను ఇళ్ళకు పంపించి ఇప్పించవచ్చు కదా. ఓట్లే కావాలనుకుంటే శవాన్ని తీసుకెళ్ళు. మనిషి పోయిన బాధలో మేముంటే మీ రాజకీయాలేంటి? వైసీపీ శవ రాజకీయాలపై వృద్ధురాలి బంధువుల ఆగ్రహం. మంత్రి జోగి రమేష్కు గట్టిగా బుద్ధి చెప్పిన వైనం. పెనుమలూరులో వడదెబ్బతో వృద్ధురాలి మృతి. అంతకుముందు పింఛను కోసం 2 సార్లు సచివాలయానికి సర్కారు నుంచి డబ్బు రాక సిబ్బంది నిస్సహాయత. అది అర్థమైంది కదా. అప్పుడు బాబాయిని, ఇప్పుడు వృద్ధుల్ని చంద్రబాబు నాయుడు గారు సభలో ప్రసంగించిందండి. ఏం లేదు, తంటాలు పడి తరలించిన టాటా. జగన్ రాకముందే కొందరు, వచ్చాక ఇంకొందరు మాట్లాడుతుండగా పూర్తిగా వెళ్ళిపోయిన ప్రజలు. పూతలపట్టు సభ కోసం 1500 బస్సులు, ఎండదెబ్బకు బస్సు కూడా దిగని మహిళలు, వేడెక్కిన వాటర్ ప్యాకెట్ను ముట్టుకోలేని స్థితి. రోడ్ షో పేరిట బస్సులో నుంచే అభివాదం. ఆడంతే పనికి మాలిన కదా. రాజ్యాంగ నాశనానికి మోదీ యత్నం. అది జరగకుండా ఇండియా ఆపుతోంది. భారీ బొగ్గు నేను పశుపతి. ఇవండి 3 ప్రధాన వార్తాపత్రికలు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.